హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే గైస్, మరి ఈ వీడియోలో కోఆర్డినేట్ జామెట్రీలోని ఎన్ని మార్కులకు వస్తుంది లెసన్ అనేది డే 18 లో చెప్పడం జరుగుతుంది అనమాట. ఇప్పటి వరకు మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్ కి టాపిక్ నుంచి ఖచ్చితంగా వస్తుంది. మనం చెప్పే టాపిక్ అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తుంది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం చెప్పే టాపిక్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్ లోకి వస్తుంది. నంబర్ చేంజ్ అయినా మీరు రాసేటట్టు ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఏం లేదు, ఈ కాన్సెప్ట్ ని మీరు మళ్ళీ రాయగలగాలి. అంటే సేమ్ ఇప్పుడు నేర్చుకునే మెథడ్, మీరు నంబర్లు చేంజ్ అయినా అదే మెథడ్ ఉపయోగించండి. నంబర్లు చేంజ్ అయినంత మాత్రం భయపడక్కర్లేదు. నువ్వు ఇప్పుడు ఏదో డిస్టెన్స్ ఫార్ములా గురించి వచ్చిందా, నంబర్లు చేంజ్ అయినా పర్లేదు, డిస్టెన్స్ ఫార్ములాని ఎలా చేయాలి ప్రాబ్లం అది ఒక్కటి తెలుసుకుంటే చాలు. ఓకే, మరి ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ రిజల్ట్ వరకు అలాగే తర్వాత పాలిటెక్నిక్ ఏపీఆర్ చేసి ప్రతి ఒక్కటి మన ఛానల్లో 10th క్లాస్ వాళ్ళ కోసం ఎవ్రీ ఇయర్ సపోర్ట్ గా ఉంటుంది. మీరు దానికోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. మరి ఈ లెసన్ లో నుంచి ఎన్ని మార్కులకు వస్తుందో అది తెలుసుకుందాం. 1 మార్క్ క్వశ్చన్స్ ఏం రావు, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ క్వశ్చన్స్ ఒకటి వస్తుంది. ఈ వీడియో వినడం వల్ల మీకు 10 మార్క్స్ వస్తుంది, అదైతే పక్కా. మరి 2 క్వశ్చన్లు వస్తే 10 మార్క్స్ వస్తుంది. మరి ఈ వీడియోలో అసలు ఈ కోఆర్డినేట్ జామెట్రీ అంటే ఏంది ఇదంతా చూద్దాం. కోఆర్డినేట్ జామెట్రీ అంటే, కోఆర్డినేట్స్ అంటే జత అనమాట. టూ కోఆర్డినేట్స్ ఉంటాయి, అంటే ఎక్స్ వై, వీటిని కోఆర్డినేట్స్ అంటాం. జామెట్రీ అంటే 2 ఫిగర్స్, అంటే రెక్టాంగులర్ గానీ, షేప్ పారలోగ్రామ్ గానీ, ట్రయాంగిల్ గానీ, ఇలాంటివి చాలా విధాలుగా టూ డైమెన్షనల్ షేప్స్ ఉన్న వాటిని జామెట్రీ అంటాం. వాటికి సంబంధించి ఎలా ఉంటుంది గ్రాఫ్ మీద అనేది. మరి ఇక్కడ చూస్తే ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ x1 y1 అండ్ x2 y2 ఈజ్ డిస్టెన్స్ ఫార్ములా √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1. అసలు ఏంది, ఇక్కడ మనకు ఒక గ్రాఫ్ ఉంది. ఇక్కడ చూడండి, ఇలా ఒక గ్రాఫ్ ఉంది. ఈ కోఆర్డినేట్స్ ఏంది మనకి 1, -2. ఈ కోఆర్డినేట్స్ ఏంది 5, -5 అనుకుందాం. ఓకే, అంటే ఈ కోఆర్డినేట్స్ నుంచి ఈ కోఆర్డినేట్స్ కి దూరం ఎంత ఉందో కనుక్కోనికి వాడే ఫార్ములానే డిస్టెన్స్ ఫార్ములా. అంటే గ్రాఫ్ మీద ఈ లైన్ అన్నమాట. అంటే మనకి కోఆర్డినేట్స్ ఇస్తారు, ఏ కోఆర్డినేట్స్ బి కోఆర్డినేట్స్ ఇస్తారు, దీని మధ్యలో దూరం ఎంత ఉంది అనే దాన్ని కనుక్కోవాలి. ఈ పాయింట్ గాని అర్థమైంది అనుకో, దానికి ఫార్ములా ఏంది x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ రూట్. ఓకే, ఇది అనమాట డిస్టెన్స్ గురించి. మరి ఈ డిస్టెన్స్ నుంచి 8 మార్క్స్ 10 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 మార్క్స్ అయితే ఇలా ఈజీగా రావడం జరుగుతుంది. 8 మార్క్స్ ఎలా వస్తాయంటే, మనకి ఒక స్క్వేర్ కోఆర్డినేట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఏ కోఆర్డినేట్, ఇది బి కోఆర్డినేట్, సి డి కోఆర్డినేట్స్ కోఆర్డినేట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. XY ఇవ్వడం జరుగుతుంది. 8 మార్క్స్ కి ప్రాబ్లం ఎలా వస్తుందో. మరి ఇది స్క్వేరా కాదా అని మనల్ని అడుగుతారు. అలా అడిగినప్పుడు ఏం చేయాలా, ఏబి డిస్టెన్స్ కనుక్కోవాలి. అంటే ఏబి డిస్టెన్స్ ఫార్ములా, మళ్ళీ బీసీ డిస్టెన్స్, సిడి డిస్టెన్స్, ఏడి డిస్టెన్స్, ఇలా 4టిని కనుక్కొని అలాగనే డయాగ్నల్స్ గాన కనుక్కున్నాం అనుకో, ఏసీబిడి ఈ డయాగ్నల్స్ కనుక్కుంటే గాన ఈక్వల్ లెంత్ వచ్చింది అనుకో, డయాగ్నల్స్ కాకుండా సైడ్స్ అన్ని ఈక్వల్ లెంత్ వచ్చింది అనుకో, దాన్ని స్క్వేర్ గా మాట్లాడతాం. ఒకవేళ రాలేదనుకో అది స్క్వేర్ కాదు ఆ కోఆర్డినేట్స్ కి అని సంబంధం. అంటే ఇలా గ్రాఫ్ పేపర్ మీద, అంటే ఆ గ్రాఫ్ కోఆర్డినేట్స్ ఇస్తారనమాట మనకి. ఆ గ్రాఫ్ కోఆర్డినేట్స్ తో మనం ప్రాబ్లమ్స్ చేయాలి. 8 మార్క్స్. ఒకవేళ పారలోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది, ఇగో ఇలా పారలోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది, వాటి కోఆర్డినేట్స్ ఏ బి సి డి, అది పారలోగ్రామా కాదా అనేది కనుక్కోమంటారు అనమాట. ఇది కోఆర్డినేట్స్ అనమాట. ఓకే, మరి ఈక్వల్ డిస్టెన్స్ అనే పదం మాట్లాడుతుంటారు ఇక్కడ. అంటే ఏబి అంటే ఈక్వల్ డిస్టెన్స్ అంటే మీడియన్ అనమాట. అంటే ఈ మీడియన్ ఈక్వల్ డిస్టెన్స్ అంటే ఈ పాయింట్స్ అనేటివి రెండింటిని డివైడ్ చేస్తుంది. ఇది పి అంటే ఏ నుంచి పికి ఎంత దూరం ఉందో పి నుంచి బికి అంతే దూరం ఉందని అర్థం. దీన్ని ఈక్వల్ డిస్టెన్స్ అంటాం. ఓకే, మళ్ళీ అలాగనే ఇక్కడ చూడండి, సెక్షన్ ఫార్ములా అసలు ఆ రేషియో రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఏ x, y1 అండ్ b x2, y2 if the x, y divides AB internally in the ratio m1:m2, then m1 x2 plus m2 x1 by m1 plus m2, m1 y2 plus m2 y1 by m1 plus m2. అంటే మనకి లైన్ ఇవ్వడం జరుగుతుంది. డిస్టెన్స్ చెప్పాను కదా, నాకు లైన్ ఇవ్వడం జరుగుతుందని. మనకు లైన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ లైన్ లో ఫస్ట్ కోఆర్డినేట్స్ అలాగనే బి ఒక కోఆర్డినేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంత ఒక పాయింట్ డివైడ్ చేస్తుంటది, అంటే ఏని బిని ఒక పాయింట్ డివైడ్ చేస్తుంటది. ఇంత రేషియోలో డివైడ్ అయిందని మనకు చెప్పడం జరుగుతుంది. అలాంటప్పుడు మనము ఎక్కడైతే డివైడ్ చేస్తుందో ఆ పాయింట్స్ కనుక్కొని వాడే ఫార్ములానే ఈ సెక్షన్ ఫార్ములా అంటాం. సెక్షన్ ఫార్ములా. ఓకే, ఇది సెక్షన్ ఫార్ములా అంటారు. అంటే ఒక లైన్ లో ఒక పాయింట్ డివైడ్ చేస్తుంటది, ఓ లైన్ ని ఒక పాయింట్ డివైడ్ చేస్తుంటది ఇంత రేషియోలో అని చెప్పడం జరుగుతుంది. మనం ఆ పాయింట్స్ కనుక్కొని వాడేది సెక్షన్ ఫార్ములా. ఓకే, క్లియర్.
మిడ్ పాయింట్ చాలా ఈజీ. ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ మీడియన్ అన్నమాట. ఓకే, అంటే ఈ మీడియన్ అనుకొని మనం వాడేదే మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటంటే x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 y. ఇగో ఇది x1 ఇది y1 చూడండి. ఓకే, ఇది సెంట్రాయిడ్ ఇన్ ద ఆఫ్ ద ట్రయాంగిల్. సెంట్రాయిడ్ అంటే ఏంది, ఒక ట్రయాంగిల్ లో ఇక్కడ చూడండి, ఒక ట్రయాంగిల్ లో మనకి కోఆర్డినేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మూడు, దీని సెంటర్ ఎంత అనేది కనుక్కోమంటారు. కోఆర్డినేట్స్ ఎలా అడుగుతారంటే ఇది ట్రయాంగిలా కాదా లేకుంటే స్క్వేరా కాదా, ఇలా రకరకాలుగా అడుగుతారు అనమాట. మనం వీటిని ఫార్ములాస్ నేర్చుకొని బేసిక్ వెళ్ళిపోతే అయిపోతుంది. ఓకే, మరి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్. 2 మార్క్స్ బేస్ చేసుకుని 8 మార్క్స్ వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. 2 మార్క్స్ అర్థం కాకుంటే నీకు 8 మార్క్స్ అర్థం కావు. ఓకే, నోట్ గైస్. ఓకే, ఇప్పుడు కాన్సెప్ట్ అంటే ఫార్ములాస్ ఎలా ఉంటుంది ఏంది అనేది ఇప్పుడు అయిపోయింది, కాన్సెప్ట్ అయిపోయింది. మరి ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి. 2 మార్క్స్ ఈ వీడియోలో డే 18 లో మొత్తం 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి. ఈ 2 మార్క్స్ లో కూడా 3 రకాలుగా అడగొచ్చు. డిస్టెన్స్ ఫార్ములా బట్టి, సెక్షన్ ఫార్ములా బట్టి, మిడ్ పాయింట్ ని బట్టి, సెంట్రాయిడ్ ని బట్టి. ఓకే, అంటే ఈ 4 కండిషన్ల నుంచి మనకు ఒక ప్రాబ్లం రావడం జరుగుతుంది. మళ్ళీ డిస్టెన్స్ లోనే రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు డిస్టెన్స్ ఫార్ములాస్ నుంచి బట్టి ఎలా వస్తాయి, యాక్చువల్ గా 95% డిస్టెన్స్ ఫార్ములా నుంచి రానికి అవకాశం ఉంటుంది ప్రాబ్లం. ఓకే, కాన్సెప్ట్ నంబర్లు చేంజ్ అయినా చేయగలగాలి, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ కూడికలు తీసివేతలో ఉంటుంది, అది గుర్తుపెట్టుకో. ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ -5,7 అండ్ -1,3. అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. అంటే ఇక్కడ చూడండి, గివెన్ ద A ఈక్వల్ టు -5,7 అండ్ B -1,3. డిస్టెన్స్ ఫార్ములా ఏంది మనకి, రూట్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. బాగా గమనియండి, ఇది మనకు ఫస్ట్ కోఆర్డినేట్స్ కాబట్టి ఇది x1 ఇది y1 అవుతుంది. ఇది సెకండ్ కోఆర్డినేట్స్ కాబట్టి ఇది x2 y2 అవుతుంది. ఓకే, ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేస్తే డిస్టెన్స్ వస్తుంది, అంతే, ప్రాబ్లం అయిపోయింది. ఇక్కడ ఏముంది, ఫస్ట్ x2 ఎంత ఉంది, -1 ఉంది. మైనస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డినోట్ చేయాలి, -1 ఫార్ములా మైనస్. ఇప్పుడు చూడండి x2 ఎంత నాకు -1, ఇప్పుడు ఫార్ములా మైనస్. x1 ఎంత -5. కన్ఫ్యూజ్ కాకూడదు, చాలా మంది ఏంటంటే ఆల్రెడీ అక్కడ మైనస్ ఉంది ఇంకా మనం పెట్టక్కర్లేదు అనుకుంటారు. కానీ ఫార్ములా మైనస్ ఫార్ములాకి ఇచ్చేసేయాలి. మనకి మైనస్ ఉంది అనుకో, మన కోఆర్డినేట్స్ కి మైనస్ ఉంది అనుకో, దాన్ని అలాగనే రాసుకోవాలి. ప్లస్ y2 ఎంత ఉంది, 3 ఉంది. మైనస్ y1 ఎంత ఉంది, 7 ఉంది, హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు సింబల్స్ చేంజ్ చేద్దాం. మైనస్ ఇక్కడ చూడండి -1, ఇక్కడ చూడండి ఇక్కడ ఇంటూ జరుగుతుంది, మైనస్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. +5 హోల్ స్క్వేర్ ప్లస్ 3, -7. ఓకే, మీకు ఇంకా ముందరకు వెళ్ళొచ్చు, ఏమంటే మీకు అర్థం కావాలని ముందుగానే చెప్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి ఇంకా సింపుల్ గా అయిపోగొట్టేసాను. ఇక్కడ బిగ్ సింబల్ ఏముంది, 5 ఉంది. అంటే 5 లో కల్లా 1 పోతే ఎంత ఉంటుంది, 4 హోల్ స్క్వేర్. ఇగో ఇక్కడనే ఉంది. ఇక్కడ చూడండి 3 లో కల్లా 7 పోతే ఆన్సర్ ఎంత అంటే 3. చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోవద్దు కాబట్టి ఏం చేస్తాం, మైనస్ పెడతాం. 7 లో కల్లా 3 పోతే ఎంత ఉంటుంది, 4 ఉంటుంది. 4 స్క్వేర్ -4 స్క్వేర్. మీరు ఇక్కడ గమనిస్తే ఎప్పటికైనా సరే డిస్టెన్స్ ఫార్ములాలో మైనస్ వచ్చిందనుకో ప్లస్ రాసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మనకి స్క్వేర్ అనేది ఉంటుంది. 4 స్క్వేర్ ఆన్సర్ ఎంత, 16 ప్లస్ 4 స్క్వేర్ ఆన్సర్ ఎంత, 16 కలపండి, √32. అయిపోయింది ప్రాబ్లం, అంతే. దీన్నే డిస్టెన్స్ కనుక్కోవడం, ఏం లేదు. ఈ ఫార్ములా రాసుకొని ప్లస్లు మైనస్లు గాన పర్ఫెక్ట్ గా ఆలోచించుకొని కూడికలు తీసివేతలు చేసుకుంటూ వెళ్తే నీ ఆన్సర్ అనేది వస్తుంది. ఇది డిస్టెన్స్ అన్నమాట. ఈ డిస్టెన్స్ బట్టి ఇలా అడుగుతారు. మరి ఆ డిస్టెన్స్ లోని చాలా రకాలుగా, అంటే ఎక్స్లు ఇస్తే వై కనుక్కోవడం, లేకుంటే మొత్తం ఆన్సర్ ఇచ్చి ఒక కోఆర్డినేట్స్ కనుక్కోవడం, ఎలా అనేది మొత్తం చెప్తే స్కిప్ చేయకుండా ప్రాబ్లం. ఓకే, సొల్యూషన్. ఇక్కడ చూడండి, ద పాయింట్ ఆఫ్ ది 3,2 -2, -3 అండ్ 2,3 ఫ్రమ్ ద ట్రయాంగిల్. అంటే ఈ 3 కోఆర్డినేట్స్ మనకి ట్రయాంగిలా కాదా అని అడుగుతున్నారు. అసలు ట్రయాంగిల్ అంటే ఏంది, మళ్ళీ ట్రయాంగిల్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ గ్రాఫ్ కదా, ఈ గ్రాఫ్ లో ఒక ట్రయాంగిల్ పాయింట్స్ అన్నమాట మనకి. మరి అంటే ఈ కోఆర్డినేట్స్ అంటే ఇది ఏ కోఆర్డినేట్స్, ఈ బి కోఆర్డినేట్స్, సి కోఆర్డినేట్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఈ కోఆర్డినేట్స్ ట్రయాంగిల్ షేప్ లో ఉండయా లేదా అని మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. మరి దాన్ని ఎలా ప్రూవ్ చేయాలంటే దానికి ట్రయాంగిల్ రూల్ ఏంది, సిన్స్ ద సమ్ ఆఫ్ ది ఎనీ 2 sides డిస్టెన్స్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్. అంటే 2 sides నువ్వు కలిపితే 3వ దానికి సమానం అయింది అనుకో, అది ఖచ్చితంగా ట్రయాంగిల్ అని చెప్పొచ్చు అనమాట. అది ఇది దేనికి మాట్లాడతామంటే హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు, తెలుసు కదా మీకు, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే 2 సైడ్లు స్క్వేర్స్ సమ్ చేస్తే ఏంది, థర్డ్ సైడ్ కి సమానంగా ఉంటుంది.
అలాగనే వచ్చింది అనుకో అది ఖచ్చితంగా ట్రయాంగిల్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఏం తెలియాలి మనకి, చూడండి ఇప్పుడు ఇది ట్రయాంగిల్ అనుకోండి, ఇది ఏ కోఆర్డినేట్స్, ఇది బి కోఆర్డినేట్స్, ఇది సి. ఏ ఎంత మనకి 3,2, బి యొక్క కోఆర్డినేట్స్ ఎంత -2, -3, సి యొక్క కోఆర్డినేట్స్ ఏంది 2, 3. మరి ఏంది కావాలి ఇప్పుడు ట్రయాంగిల్ కావాలంటే ఏబి డిస్టెన్స్ కనుక్కోవాలి, తర్వాత బీసీ డిస్టెన్స్ కనుక్కోవాలి, తర్వాత ఏసీ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఇలా కనుక్కున్న తర్వాత రెండు డిస్టెన్స్ ని కలిపితే మూడో దానికి సమానమైంది అనుకో ఖచ్చితంగా అది ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. అర్థమైందా? ఇది క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్స్ కానీ సింపుల్ గానే ఉంటుంది. గివెన్ ద ఏ 3,2, బి -2, -3 అండ్ సి 2, 3 ఫ్రమ్. ఇక్కడ చూడండి ఫస్ట్ ఏం కనుక్కోవాలా, ఏబి డిస్టెన్స్ కనుక్కోవాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కనుక్కోవాలి ఏబి. ఇక్కడ చూడండి √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1. ఇదే కదా ఫార్ములా మనకి డిస్టెన్స్ కనుక్కోనిక, రూట్ ఏబి కనుక్కుంటాం. ఏ ఏముంది x1 ఇది అవుతుంది, ఇది y1 అవుతుంది, ఇది x2 అవుతుంది, ఇది y2 అవుతుంది. ఈ కండిషన్ మర్చిపోకూడదు. x2 ఎంత ఉంది నాకు -2 మైనస్ x1 ఎంత ఉంది 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత ఉంది -3 ఉంది మైనస్ ఫార్ములా మైనస్ y1 ఎంత ఉంది 2 ఉంది హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలా, మైనస్ గుర్తుపెట్టి రెండు కూడాలి, 2 ఒక 3 5 హోల్ స్క్వేర్ ప్లస్ నంబర్ మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మైనస్ గుర్తుపెట్టి రెండు కూడాలి. ఓకే ఓకే రూట్. ఇక్కడ చూడండి 5 స్క్వేర్ ఆన్సర్ ఎంత 25. ఇక్కడ మైనస్ ఉంది అంటే -5 ఇంటూ -5 ఏమవుతుంది, మైనస్ క్యాన్సిల్ అవుతుంది, 5 5 25. ఇక్కడ కూడా 25. ఆన్సర్ ఎంత వస్తుంది √50. ఓకే ఫస్ట్ కండిషన్ అయిపోయింది. మరి ఇప్పుడు ఇంక తర్వాత ఏం కనుక్కోవాలి, బీసీ కనుక్కోవాలి. ఓకే బీసీ కనుక్కుందాం. డిస్టెన్స్ రూట్ మళ్ళీ సేమ్ అంతే, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు బీసీకి చూడండి ఇది x1 అవుతుంది, ఇది y1 అవుతుంది, ఇప్పుడు ఇది x2 అవుతుంది, ఇప్పుడు ఇది y2 అవుతుంది. కోఆర్డినేట్స్ చేంజ్ అవుతుంటాయి అనమాట. అంటే ఎందుకు మనకి బీసీ డిస్టెన్స్ కదా, అంటే ఇది x1 అవుతుంది, ఇది x2 అవుతుంది, సారీ ఇది x1 అవుతుంది, ఇది y1 అవుతుంది, ఇది x2 అవుతుంది, ఇది y2 అవుతుంది. ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేద్దాం. రూట్ x2 ఎంత ఉంది మనకి 2 ఉంది మైనస్ ఫార్ములా మైనస్ x1 ఎంత ఉంది -2 ఉంది హోల్ స్క్వేర్. ఓకే ప్లస్ y2 ఎంత ఉంది 3 మైనస్ y1 ఎంత ఉంది మనకి -3 ఉంది -3 హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి సింపుల్ గానే అయిపోతుంది. మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది, 2 కలిపితే ఏమవుతుంది 4 స్క్వేర్ ఆన్సర్ ఎంత 16 ప్లస్ మళ్ళీ ఇక్కడ చూడండి మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది, ఇంటూ చేస్తుంది, అక్కడ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది, 3 కలిపితే ఏమవుతుంది 6 అవుతుంది, 6 ని స్క్వేర్ చేస్తే 36 వస్తుంది. కలపండి 6 6 12 1 మిగిలింది 3 4 5 అంటే √52 వచ్చింది. ఏది బీసీ డిస్టెన్స్. ఇంకేం కనుక్కోవాలా, ఏసీ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఇప్పుడు ఏసీ డిస్టెన్స్ కనుక్కుందాం. √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి రూట్. ఇప్పుడు బీసీ కాబట్టి పాయింట్స్ తుడిపేసుకొని ఇది x1 ఇది y1, ఇది x2 ఇది y2 అనమాట. ఓకే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట 2 మార్క్స్ వి. 3 మెథడ్స్ 3 ఫార్ములాస్ లో నుంచి రావచ్చు. డిస్టెన్స్ ఫార్ములా, సెక్షన్ ఫార్ములా, అలాగనే మిడ్ పాయింట్ ఫార్ములా నుంచి రావచ్చు అనమాట. స్కిప్ చేయకుండా ఏంటంటే ఎవ్రీ ప్రాబ్లం లేదు, మీరు క్వశ్చన్ అర్థం చేసుకుని వెళ్ళినా పర్లేదు, స్కిప్ చేయకుండా ఏంటంటే అర్థమవుతుంది. చెక్ వెదర్ 5, -2 and 6, 4 and 7, -2 are the vertices of the isoscalar triangle. అంటే మనకి ఇచ్చిన పాయింట్స్ ఐసోస్కేలర్ ట్రయాంగిల్ కాదా అంటున్నారు. అసలు ఐసోస్కేలర్ ట్రయాంగిల్ అవ్వాలంటే ఏంది, ఈ సైడ్ ఎంత లెంత్ ఉంటుందో ఈ సైడ్ కూడా అంతే లెంత్ ఉండాలి. అలా వచ్చింది అనుకో సేమ్ మనకి అంటే ఏబి ఈక్వల్ టు బీసీ రావాలి, అంటే ఏబి ఈక్వల్ టు బీసీ రావాలి. అలాగానే వచ్చింది అనుకో ఖచ్చితంగా అది ఐసోస్కేలర్ ట్రయాంగిల్ అంటాం. మనకి ఏ పాయింట్స్ ఎంత ఉంది 5, -2, బి ఎంత ఉంది 6, 4, సి ఎంత ఉంది 7, -2. అంటే డిస్టెన్స్ అంటే దీని డిస్టెన్స్ కన్నా సేమ్ అయినాయి అనుకో ఖచ్చితంగా ఇది ఐసోస్కేలర్ ట్రయాంగిల్ అని చెప్తాం అనమాట. మరి కనుక్కుందాం సొల్యూషన్. గివెన్ ద చూడండి మీరు రాసే ప్రతి పాయింట్ కి ఒక మార్క్ ఉంటుందని గమనించుకోండి. ఓకే హాఫ్ మార్క్ లేకుంటే ఖచ్చితంగా ఉంటుంది, మీరు రాసే పద్ధతి మీద ఉంటుంది. గివెన్ ద పాయింట్స్ ఏ ఈక్వల్ టు 5, -2, అలాగనే బి ఈక్వల్ టు 6, 4, అలాగనే సి ఈక్వల్ టు 7, -2. ఓకే
ఇక్కడ చూడండి డిస్టెన్స్ ఏం కనుక్కోవాలి, ఫస్ట్ ఏబి డిస్టెన్స్ కనుక్కోవాలి. ఏబి డిస్టెన్స్ కనుక్కొని ఇక ఫార్మ్ ఏంది, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఓకే, రూట్ ఇక్కడ చూడండి ఇది x1 అవుతుంది, ఇది y1 అవుతుంది, ఇది x2 అవుతుంది, ఇది y2 అవుతుంది. అంటే డిస్టెన్స్ కి మనం ఏదైతే కనుక్కోవాలనుకుంటున్నామో ఆ 2 పాయింట్స్ x1 y1 x2 y2 రాసుకోవాలి. ఇక్కడ చూడండి x2 ఎంత ఉంది మనకి 6 మైనస్ x1 ఎంత ఉంది 5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత ఉంది 4 మైనస్ y1 ఎంత ఉంది -2 ఉంది. కన్ఫ్యూజ్ కాకూడదు, నాకు ఏంది y2 4 ఉంది, ఫార్ములా మైనస్ పెట్టేశాను. y1 ఎంత ఉంది -2 ఉంది, -2 అలాగే మైనస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డినోట్ చేయాలి నువ్వు. ఓకే, ఫార్ములా ప్రకారం చేసుకుంటూ వెళ్ళాను. 6 లో కల్లా 5 అవుతాయి ఎంత 1 స్క్వేర్ ప్లస్ ఇక్కడ మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. 4 ఒక 2 ఎంత అవుతుంది 6 అవుతుంది. 6 స్క్వేర్ ఎంత 36. ఇక్కడ 1 స్క్వేర్ కూడా చేస్తే 1. ఓకే, ఎంత వస్తుంది రూట్ 37 వస్తుంది ఆన్సర్ కదా. తర్వాత ఏం కనుక్కోవాలా, బీసీ డిస్టెన్స్ కనుక్కోవాలి. బీసీ డిస్టెన్స్ కనుక్కొని ఇక్కడ చూడండి ఇప్పుడు బీసీ ఇది x1 ఇది y1 ఇది x2 ఇది y2 అంటే మళ్ళీ వాటికి వెళ్ళిపోవాలి బీసీ కాబట్టి. ఓకే, ఫార్ములా ప్రకారం x2 మైనస్ x1 x2 ఎంత 7 మైనస్ 1 7 మైనస్ x1 ఎంత 6 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత ఉంది -2 ఫార్ములా మైనస్ y1 ఎంత ఉంది 4 హోల్ స్క్వేర్ రూట్ 7 లో 6 పోతే 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత వస్తుంది 1 ప్లస్ ఇక్కడ చూడండి మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలా, మైనస్ గుర్తుపెట్టి ఆ రెండు కూడాలి. అంటే ఈ రెండు కూడితే ఎంత వస్తుంది 6 వస్తుంది, అంటే -6 హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి 1 6 స్క్వేర్ ఎంత 36, ఎందుకు మైనస్ స్క్వేర్ అవుతుంది ప్లస్ అవుతుంది 37. అంటే ఇక్కడ చూడండి బీసీ ఏబి 37 వచ్చింది, బీసీ 37 వచ్చింది, అంటే మనం చేసిన ఐసోస్కేలర్ ట్రయాంగిల్ అవుతుంది. కానీ మనం ఇంకోటి కనుక్కోవాలి, ఏం కనుక్కోవాలా ఏసీ కూడా కనుక్కోవాలి. ఇప్పుడు ఏసీ రూట్ x2 మైనస్ x1 ఇది x1 అవుతుంది, ఇది y1 అవుతుంది. ఇప్పుడు ఇది x2 అవుతుంది, ఇది y2 అవుతుంది. డిస్టెన్స్ ఆ పాయింట్స్ మనం ఏదైతే డిస్టెన్స్ అనుకుంటున్నామో ఆ పాయింట్స్ మాత్రమే x1 y1 అనుకోవాలి. x2 ఎంత మనకి 7 మైనస్ x1 ఎంత 5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత మనకి ఇక్కడ -2 ఫార్ములా మైనస్ ఇక్కడ చూడండి మళ్ళీ -2 హోల్ స్క్వేర్. ఓకే, క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ చూడండి 6 లో కల్లా 5 పోతే ఎంత 7 లో కల్లా 5 పోతే ఎంత 2 స్క్వేర్ ప్లస్ ఇక్కడ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. ప్లస్ అయినప్పుడు ఇక్కడ చూడండి నేను రాస్తాను మీకోసం -2 ప్లస్ ఇక్కడ మైనస్ ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ హోల్ స్క్వేర్. ఇక్కడ గమనిస్తే -2 + 2 ఏమవుతుంది 0 అవుతుంది. అంటే ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంది అనుకో 0 అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ రూట్ 2 స్క్వేర్ ఆన్సర్ ఎంత 4, రూట్ 4 వాల్యూ ఎంత 2 అనమాట. అంటే ఇది 2 యూనిట్స్ వచ్చింది, ఇదేమో రూట్ 37 వచ్చింది, ఇదేమో రూట్ 37 వచ్చింది. అంటే మనకేం కావాలని చెప్పినాను ఏబి ఈక్వల్ టు బీసీ. అంటే ఐసోస్కేలర్ ప్రకారం ఏబి లెంత్ ఎంత ఉంటుందో బీసీ లెంత్ కూడా అంతే ఉండాలి. అలా ఉందనుకో దాన్ని ఖచ్చితంగా ఐసోస్కేలర్ ట్రయాంగిల్ అంటాం. మరి ఇక్కడ 37 ఇక్కడ 37 వచ్చింది, అంటే ఇది ఏమవుతుంది దేర్ ఫోర్ ఏబిసి పాయింట్స్ ఆర్ ఐసోస్కేలర్ ట్రయాంగిల్. ఇగో ఇక్కడ చూడండి ఐసోస్కేలర్ ట్రయాంగిల్ ఇక్కడ ప్లస్లు మైనస్లు కూడా మీరు కన్ఫ్యూజ్ కాకూడదు చూడండి. ఓకే, 4th క్వశ్చన్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ ఏ sin 90 degrees cos 0 degrees అండ్ బి cosecant 30 degrees secant 60 degrees. ఇక్కడ చూడండి మనకి డిస్టెన్స్ కనుక్కోమంటున్నారు, కానీ ఇక్కడ మన టెగ్నోమెట్రీ వాల్యూస్ ఫస్ట్ టెగ్నోమెట్రీ వాల్యూస్ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి గివెన్ ద సొల్యూషన్ ఏ sin 90 degrees అలాగనే cos 0 degrees. అంటే ఇక్కడ ఏంటంటే వీటి వాల్యూస్ మనకి టెగ్నోమెట్రీలో మనం లెసన్ నేర్చుకున్నప్పుడు వినింటారు, టేబుల్ ఉంటుంది కదా, అందులో sin 90 degrees వాల్యూ ఎంత మనకి 1 కదా, అలాగనే cos 0 degrees ఆన్సర్ ఎంత 1. అలాగనే ఇంకోటి ఏంది మనకి ఇవ్వడం జరిగింది బి కోఆర్డినేట్స్. కొసీకెంట్ అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయనికి అనమాట. ఓకే, అంతే, ఏం లేదు. గుర్తుపెట్టుకోండి, మనం నేర్చుకునే టాపిక్ నుంచి మన ఛానల్ చెప్పేది టాపిక్ నుంచి ఖచ్చితంగా వస్తుంది, కానీ క్వశ్చన్ మా నంబర్లు చేంజ్ అవ్వచ్చు. కానీ మెయిన్ పాయింట్ గా మీరు టాపిక్ అర్థం చేసుకోండి, క్వశ్చన్ ఎలా వచ్చినా కానీ చేయగలిగేటట్టు ఉండాలి. ఓకే, సీకెంట్ 60 degrees. ఇక్కడ చూడండి బి కొసీకెంట్ 30 degrees ఆన్సర్ ఎంత 2, సీకెంట్ 16 degrees ఆన్సర్ ఎంత 2నే. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలి ఈ రెండింటికి డిస్టెన్స్ కనుక్కోవాలి, అంటే ఏబి డిస్టెన్స్ కనుక్కోవాలి.
డిస్టెన్స్ కనుక్కోనికి ఫార్మ్ ఏంది x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఓకే, రూట్ అంటే ఇది x1 ఇది y1, ఇది x2 ఇది y2, రైట్. x2 ఎంత మనకి 2 మైనస్ 1 హోల్ స్క్వేర్, y2 ఎంత 2 మైనస్ 1 హోల్ స్క్వేర్. ఓకే, రూట్ 2 లో కల్లా 1 పోతే 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1 ప్లస్ 2 లో కల్లా 1 పోతే 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1 ప్లస్ 1 కలిపితే ఎంత అవుతుంది √2. అంతే, అయిపోయింది. ఇంకా అయిపోయింది ఆన్సర్, అంతే, ఏం లేదు. ఓకే, ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. నోట్ డౌన్ గైస్. ఓకే, ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ. 2 మార్క్స్ చిన్నగానే ఉంటాయి. కండిషన్ అర్థం చేసుకొని ముందరకు వెళ్ళాలి. ఫైండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద x and y such that points x, y is equal distance from the points 7, 1 and 3, 5. అసలు ఏంది చెప్తున్నది అంటే, ఒక గ్రాఫ్ మీద ఒక లైన్ ఉంది. ఆ లైన్ పాయింట్స్, ఫస్ట్ పాయింట్స్ వచ్చేసి 7, 1, తర్వాత వచ్చేసి 3, 5. ఒక పాయింట్ ఉందంట. ఇక్కడ చూడండి, ద పాయింట్, ఒక పాయింట్ ఉందంట. ఆ పాయింట్ ఎలా ఉందంటే, ఇక్కడ దీన్ని P అనుకుందాం. ఇది ఏ, ఇది బి. అంటే ఏ నుంచి పికి ఎంత దూరం ఉందో పి నుంచి బికి కూడా అంతే దూరం ఉందంట. ఈక్వల్ డిస్టెన్స్ ఇస్తుందంట. ఆ పాయింట్స్ ఏంటో మనం కనుక్కోవాలి. అర్థమైందా? అంటే ఒక పాయింట్, ఆ లైన్ అనేదాన్ని, ఒక పాయింట్ అనేదాన్ని డివైడ్ చేస్తుంది సమానంగా. ఆ పాయింట్స్ ఏదైతే డివైడ్ చేస్తుందో ఆ పాయింట్స్ కి రిలేషన్షిప్ కనుక్కోవాలి. పాయింట్స్ కాదు, రిలేషన్షిప్ కనుక్కోవాలి. ఓకే, రిలేషన్ కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, మరి సింపుల్ గానే అయిపోతుంది. సొల్యూషన్, మనకి ఆ పాయింట్స్ తెలియదు కాబట్టి ఏమనుకుంటాం, P x, y ఈ B ఈక్వల్ డిస్టెన్స్ అంటే సమానత్వం చేస్తుంది. ఆ P అనే పాయింట్, ఆ రెండు పాయింట్స్ ని, ఏ పాయింట్స్ ఇగో ఈ రెండు, ఫ్రమ్ ద పాయింట్స్ A 7, 1 అండ్ B 3, 5. మరి ఇప్పుడు ఎలా చేయాలి మరి వాటిని? ఇక్కడ చూడండి, ఆ లైన్ ఉంది కదా, ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్. అంటే ఏ నుంచి పికి డిస్టెన్స్ కనుక్కోవాలి, తర్వాత పి నుంచి బికి డిస్టెన్స్ కనుక్కోవాలి. ఫస్ట్ ఏంది, ఏపీ డిస్టెన్స్ కనుక్కోవాలి. రూట్ ఫార్మ్ ఏంది, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ చూడండి, రూట్ x2 మైనస్ x1, ఇదేమో x1 అవుతుంది, ఇది y1 అవుతుంది. పి ఇదేమో x2 అవుతుంది, ఇది y2 అవుతుంది. x2 ఏముంది, x మైనస్ x1 ఏముంది 7 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత ఉంది, y మైనస్ y1 ఎంత ఉంది 1 హోల్ స్క్వేర్. ఓకే, ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంది మనకి, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab, రైట్. ఏ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 7 కదా, ఇది a ఇది b అనమాట. 7 స్క్వేర్ ఆన్సర్ ఎంత 49. 7 స్క్వేర్ అంటే 7 into 7 మైనస్ 2ab అంటే ఇది 2 into a ఎంత x, b ఎంత 7 2 14x అనమాట, 14x. ఇంకా ఇది అయిపోయింది కండిషన్. ఇప్పుడు ప్లస్ మళ్ళీ దీనికి కూడా a మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే y స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1 మైనస్ 2ab 2a ఎంత మనకి y, b అంటే ఇక్కడ చూడండి ఏమొస్తుంది 2y ఆన్సర్ వస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం చేయాలా, ఎక్స్ స్క్వేర్లన్నో పక్కకి, తర్వాత ఎక్స్లు, తర్వాత లాస్ట్ కి నంబర్లు ఉండాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, తర్వాత ఎక్స్లు ఉన్నాయి మైనస్ 14x మైనస్ 2y. ఓకే, 49 ప్లస్ 1 ఎంత ప్లస్ 50, రైట్. ఇడికి అయిపోయింది ఫస్ట్ కండిషన్. ఇప్పుడు ఏం చేయాలా, ఇప్పుడు మళ్ళీ దీనికి పిబి కనుక్కోవాలి. ఇప్పుడు ఏం చేయాలా, పిబికి ఆన్సర్లు కనుక్కోవాలన్నమాట. సేమ్ బిపి రూట్ ఫార్మ్ ఏంది, సేమ్ అదే డిస్టెన్సే, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. రూట్ x2 ఇది x1 ఇది y1, ఇది x2 ఇది y2. x2 ఎంత మనకి x మైనస్ x1 ఎంత 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత 5 మైనస్ y1 ఎంత y హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వాడండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9 మైనస్ 2ab అంటే 6y 2 3 6x ప్లస్ ఏ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ బి స్క్వేర్ అంటే y స్క్వేర్ మైనస్ 2 ఏ ఎంత 5 బి ఎంత y 2 5 10y. ఓకే,
మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ఇందాక చెప్పినట్టే ఎక్స్ స్క్వేర్లన్నీ పక్కకి ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ తర్వాత ఎక్స్లు రాయండి -6x తర్వాత -10y తర్వాత నంబర్లు 25 ఒక 9 ప్లస్ 34 కలిపేసాను అనమాట. ఓకే మరి ఇక్కడ చూస్తే మీరు గమనిస్తే ఒక కండిషన్ అర్థం కావాలి మీకు. ఏంటి నా కండిషన్? ఇందాక మనకు చెప్పినది గ్రాఫ్ మీద ఏ నుంచి పీకి ఎంత దూరం ఉందో పి నుంచి బికి అంతే దూరం ఉంది. అంటే కండిషన్ ఏమవుతుంది? ఏపీ ఈక్వల్ టు బిపి. అంటే మనకి ఈక్వల్ డిస్టెన్స్ అంటే ఏంటంటే సమానత్వం చేస్తుంది అనమాట ఆ రెండు పాయింట్స్ ని. ఓకే, ఆ పాయింట్స్ ఇప్పుడు రిలేషన్ కనుక్కోవాలి మనం. అంటే ఈక్వల్ ఏపీ డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి? x² ప్లస్ y² మైనస్ 14x మైనస్ 2y ప్లస్ 50 ఈక్వల్ టు బీపీ డిస్టెన్స్ ఎంత వచ్చింది? రూట్ x² ప్లస్ y² మైనస్ 6x మైనస్ 10y ప్లస్ 34. ఇక్కడ చూడండి ఈక్వల్ కదా, స్క్వేర్ రూట్ క్యాన్సల్ ఈక్వల్ కాబట్టి x² క్యాన్సల్, y² క్యాన్సల్. ఇంకా మిగిలినటువన్నీ రాయండి. -14x మైనస్ 2y ప్లస్ 50 కదా. ఇవన్నీ ఈక్వల్ టు యూతలు ఉన్నాయి, ఇవన్నీ యూతలు పంపించుకోండి. -6x యూతలకు వస్తే ప్లస్ 6x, తర్వాత -10y యూతలకు వస్తే ప్లస్ 10y, ఇది ప్లస్ 34 యూతలకు వస్తే -34 ఈక్వల్ టు 0. మనకి ఇక్కడ చూస్తే ఎక్స్లన్నీ కలపాలి. ఇక్కడ చూడండి 6 మైనస్ ఉంది ఇక్కడ ఫస్ట్ నంబర్ -14x లోపల 6x పోతే, ఎందుకంటే బిగ్ సింబల్ మైనస్ ఉంది. 14x లోపల 6x పోతే 18x. ఇది అయిపోయింది, ఎక్స్లు అయిపోయినాయి. ఇప్పుడు వైలు ఇక్కడ చూడండి, వైలు ఏమండి ప్లస్ 10y అదే -2y అంటే 10 లో కల్లా 2 పోతే ఎంత? ప్లస్ 8y. ఓకే ప్లస్ ఇక్కడ -34 ఇక్కడ ప్లస్ 50 అంటే 50 మైనస్ 34 తీసేసాను. 10 లో ఇక్కడ 10 1 అప్పు తెచ్చుకుంటాం 6 వస్తుంది. ఇక్కడ 4 లో 3 వస్తే 16 అంటే ప్లస్ 16 ఈక్వల్ టు 0. రైట్. ఓకే మళ్ళీ ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ ప్లస్ 16 అవతల పోతే -16 -8 ప్లస్ -8x ప్లస్ 8y ఈక్వల్ టు -16. ఇది ప్లస్ 16 అవతల పోతే -16. ఇక్కడ -8 కామన్ తీద్దాం. -8 కామన్ తీస్తే ఏం మిగులుతుంది? x మిగులుతుంది. ప్లస్ ఇంటూ -8 కామన్ తీసాం కాబట్టి y ఈక్వల్ టు -16. మనకి -8 ఇంటూ చేసిన అవతల పోతే డివైడెడ్ బై అంటే x మైనస్ y ఈక్వల్ టు -16 బై -8 అంటే -8 ఇంటూ చేసిన అవతల పోతే డివైడెడ్ బై మైనస్ క్యాన్సల్ 8 1 జా 8 2 జా అంటే x మైనస్ y ఈక్వల్ టు 2. ఇది రిలేషన్ అన్నమాట. అంటే మొత్తం ఆన్సర్ ఏమొచ్చింది? x మైనస్ y ఈక్వల్ టు 2. అంటే దీని రిలేషన్ అదే అనమాట. p యొక్క పాయింట్స్ ఏంది మరి రిలేషన్ x మైనస్ y ఈక్వల్ టు 2. నోట్ గైస్, ఇది చెప్దాం ఇప్పుడు. ఓకే 6th క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఫైండ్ ద పాయింట్స్ ఆన్ ద x యాక్సిస్ విచ్ ఈస్ ద ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద 2, -5 అండ్ -2, 9. అసలు ఏంటి క్వశ్చన్? ఇక్కడ చూడండి, ఒక గ్రాఫ్ మీద ఒక లైన్ ఉంది. ఆ లైన్ ఎలా ఉందంటే x యాక్సిస్ మీద మాత్రమే వెళ్తుంది, అంటే y యాక్సిస్ మీద మాత్రం పోవట్లేదు. ఈక్వల్ డిస్టెన్స్ చేస్తుంది మళ్ళా, అంటే p x, y ఇదేమో 2, -5 ఇదేమో -2, 9. ఈ యొక్క పాయింట్స్ కనుక్కోవాలి. అంటే ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంది, ఈ పాయింట్ నుంచి ఇక్కడికి అంతే దూరం ఉంది. ఈక్వల్ డిస్టెన్స్ అంటే సమానత్వం అన్నమాట. అంటే రెండు పాయింట్ ఏబికి సమానత్వంలో x యాక్సిస్ మీద మాత్రమే పోతున్నాయి ఆ పాయింట్స్ ఏవి అనేది కనుక్కోవాలి. అంటే x కనుక్కోవాలి. ఎందుకు x మాత్రమే అంటే ఆ పాయింట్స్ కనుక్కోకుండా అంటే x యాక్సిస్ మాత్రమే మీద అవుతుంది అంటే దానికి అర్థమైంది x మీద y ఏమైంది, y ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే x యాక్సిస్ మీద మాత్రమే అవుతుంది ఆ పాయింట్, y మీద పోవట్లేదు కాబట్టి y ఏమవుతుంది? 0 అవుతుంది అనమాట. ఓకే మరి ఇప్పుడు చూడండి సొల్యూషన్. గివెన్ a 2, -5 అండ్ b -2, 9. ఓకే మరి ఇక్కడ చూస్తే మనకి p యొక్క పాయింట్స్ తెలుసు కాబట్టి ఏమవుతుంది? p లెట్. ఇక్కడ చూస్తే మనకి లెట్ p x, 0 ఎందుకు? x యాక్సిస్ మీద మాత్రమే పోతుంది. ఓకే అప్పుడు x యాక్సిస్ పాయింట్ ఉంటుంది, y యాక్సిస్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఇంకా ఉన్నది ఉన్నట్టు అర్థం. b ఆన్ ద x యాక్సిస్ విచ్ ఈస్ ఈక్వల్ డిస్టెన్స్ అంటే ఏ పాయింట్స్ కి ఈక్వల్ డిస్టెన్స్ వస్తుంది? ఫ్రమ్ a 2, -5 అండ్ b -2, 9. ఓకే
ఇప్పుడు ఫార్ములా ప్రకారం వెళ్ళిపోదాం. ఫస్ట్ సేమ్ ఇలాగనే చేస్తాం అనమాట. ఏపీ డిస్టెన్స్ కనుక్కుంటాం. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ రూట్. ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇది x1 ఇది y1, ఇది ఏమవుతుంది? ఇది x2 ఇది y2. ఓకే, ఫార్ములా ప్రకారం x2 ఎంత మనకి? x మైనస్ x1 ఎంత? 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత ఉంది? 0 మైనస్ y1 ఎంత ఉంది? -5 ఉంది. మైనస్ మైనస్ ఏమవుతుంది? +5 హోల్ స్క్వేర్ రూట్. ఇక్కడ చూడండి a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంది మనకి? a మైనస్ b హోల్ స్క్వేర్. ఓకే, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే ఎంత? 2 స్క్వేర్ ఆన్సర్ ఎంత? 4 మైనస్ 2ab అంటే 2 ఇంటూ a b ఎంత? 2 2 జా 4x. ఓకే, ప్లస్ ఇక్కడ 0 ప్లస్ 5 అంటే 5 స్క్వేర్ ఆన్సర్ ఏమవుతుంది? 25 అవుతుంది. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలా? ఎక్స్ స్క్వేర్ ఒకటి, తర్వాత ఎక్స్, తర్వాత నంబర్లు. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x 25 ఒక 4 ఎంత? ప్లస్ 49. ఓకే, అంతే, ఇంకా ఇది అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? మళ్ళీ సెకండ్ కండిషన్, మళ్ళీ ఏంది? బీపీ డిస్టెన్స్ కనుక్కోవాలి. రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ ఈక్వల్ టు x2 ఎంత వచ్చింది మనకి? x మైనస్ x1 ఎంత వచ్చింది? -2 మైనస్ మైనస్ ఏమవుతుంది? +2 హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా మైనస్, ఇది ప్రాబ్లం మైనస్. మైనస్ మైనస్ ఏమైంది? ప్లస్ అయింది. ప్లస్ y2 మైనస్ y1 ఎంత మనకి? 0 మైనస్ y1 ఎంత? 9 హోల్ స్క్వేర్ రూట్. ఇక్కడ చూడండి a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ప్లస్ కాబట్టి ఇక్కడ కూడా మొత్తం ప్లస్ లో వస్తుంది ఫార్ములా. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2ab 2 2 జా 4x. ఓకే, ప్లస్ 9 స్క్వేర్ అంటే ఎంత? 81. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ ఏం చేయాలా? తర్వాత ఎక్స్లన్నో పక్కకి నంబర్లన్నో పక్కకి రాసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 81 ఒక 4 85. ఇక్కడ మనకి ఈక్వల్ డిస్టెన్స్ అని మాట్లాడడం జరుగుతుంది. ఈక్వల్ డిస్టెన్స్ అంటే ఏంది? సమానం. అంటే ఏపీ ఈక్వల్ టు బీపీ. ఓకే, ఏపీ ఎంత ఉంది మనకి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 49 ఈక్వల్ టు రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 85 అంటే సమానం ఉంది. ఈ రూట్ క్యాన్సల్, ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్. ఇక్కడ -4x ఇటు +4x క్యాన్సల్ చేయకూడదు. ఎందుకు? ఇక్కడ ఈక్వల్ డిస్టెన్స్ ఎప్పుడు క్యాన్సల్ చేయాలంటే ఈక్వల్ ఉన్నప్పుడు ఇటు పక్క ప్లస్ అటు పక్క ప్లస్ ఉన్నప్పుడే క్యాన్సల్ చేయాలి. ఇటు పక్క రూట్ ఉంది, ఇటు పక్క రూట్ ఉంది కాబట్టి క్యాన్సల్ చేయాలి. ఇక్కడ -4x ఇక్కడ +4x క్యాన్సల్ చేయకూడదు. రెండు సమానంగా ఉంటేనే నీకు క్యాన్సల్ చేయాలి. 4x ఉంది కదా, క్యాన్సల్ చేస్తే అంటే కుదరదు. మైనస్లు కూడా చూసుకోవాలి, ప్లస్లు మైనస్లు. ఇంకా నంబర్లు అన్ని రాసుకున్నాం. -4x ఇక్కడ చూడండి, ఇది +4x యువతలకు వస్తే -4x ప్లస్ 49, ఇది ప్లస్ 85 యువతలకు వస్తే -85. ఇంకా అవతల ఏం నంబర్లు ఉన్నా ఒకటి 0. ఓకే, ఇక్కడ -4x ఏమవుతుంది? -8x అవుతుంది. ఓకే, -4x ఏమవుతుంది? -8x అవుతుంది. ఇక్కడ బిగ్ సింబల్ ఏముంది? -85 లో 45 49 పోతే అప్పు తెచ్చుకుంటాం. 15 లో 9 పోతే ఎంత ఉంటుంది? 6. ఇక్కడ ఎంత ఉంటుంది? 7 లో 4 పోతే 5 56 ఈక్వల్ టు 0. మనం ఎక్స్ కనుక్కోవాలి అంతే. ఎక్స్ -8 ఇది -56 అవతల పోతే +56. మనకి ఎక్స్ కావాలి కాబట్టి -8 ఇంటూ చేస్తుంది, ఇతర పోతే డివైడెడ్ బై. ఓకే, -56/-8 8 1 జా 8 7 జా అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? -7. ఎందుకంటే డినామినేటర్ లో 7 ఉంది. అంటే పి యొక్క కోఆర్డినేట్స్ ఏమైనాయి ఇప్పుడు మనకి? x, y ప్రకారం ఇగో పి యొక్క కోఆర్డినేట్స్ x, అంటే -7, 0. ఓకే, ఇవి అనమాట ఎక్స్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు x యాక్సిస్ అని మాట్లాడారు. ఈ ప్రాబ్లం అర్థమైంది కదా. ఇప్పుడు x యాక్సిస్ అని మాట్లాడినారు. ఇప్పుడు మనం y యాక్సిస్ మీద చేయాలి. సేమ్ ఇలాగనే తీసుకోవాలి, కానీ y మాత్రం ఏం తీసుకోవాలి? 0, y తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు చూడండి క్వశ్చన్, ఫైండ్ ద పాయింట్స్ y యాక్సిస్ అంటే ఆ లైన్ అనేది y యాక్సిస్ మీద మాత్రమే పోతుంది, x యాక్సిస్ మీద పోవట్లేదు. అంటే x యాక్సిస్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఈక్వల్ డిస్టెన్స్ ద పాయింట్స్ సేమ్ ఇదే ప్రాబ్లం, కానీ మీరు y సబ్స్టిట్యూషన్ చేసుకొని సేమ్ ఇలాగనే చేసేసి y వాల్యూని కనుక్కోవాలి. సేమ్ ఇలాగనే వస్తుంది. ఇక్కడ కూడా హోంవర్క్ చూడండి, ఇక్కడ కూడా సేమ్ రిలేషన్ కనుక్కోవాలి. సేమ్ ఇదే ప్రాబ్లం లోనే మీకు నంబర్లు చేంజ్ ఇచ్చి చేయండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇది అర్థం చేసుకుని ఇవి చేసినారనుకో మీకు ప్రాబ్లమ్స్ ఈజీగా వచ్చేస్తాయి ఇలాంటివి. ఓకే, నోట్ డౌన్. డిస్టెన్స్ ఫార్ములాలో లాస్ట్ క్వశ్చన్స్ అనమాట.
తర్వాత సెక్షన్ ఫార్ములా, తర్వాత మిడ్ పాయింట్ ఫార్ములాలో క్వశ్చన్స్ ఎలా వస్తాయి చూడండి. సొల్యూషన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y వాల్యూ కనుక్కోవాలి. ఫ్రమ్ విచ్ డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ p 2, -3 అండ్ q 10, y ఈజ్ 10 యూనిట్స్. అసలు ఏంది క్వశ్చన్? ఒక లైన్ ఉంది గ్రాఫ్ మీద, p యొక్క కోఆర్డినేట్స్ వచ్చేసి 2, -3, q యొక్క కోఆర్డినేట్స్ వచ్చి 10, y. ఈ రెండింటి మధ్యన డిస్టెన్స్ 10 యూనిట్స్ అంట. ఏంది? 10 యూనిట్స్. అలాగైతే y వాల్యూ ఎంత? ఓకే, కనుక్కుందాం. ఇక్కడ గివెన్ పాయింట్స్ p 2, -3 అండ్ q 10, y. ఓకే, డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించడమే. ద డిస్టెన్స్ బిట్వీన్ గివెన్ 2 పాయింట్స్ అంటే ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఇవ్వడం జరిగింది? 10 యూనిట్స్. ఓకే, మరి ఫార్ములా ఏంది మనకి? PQ కి డిస్టెన్స్ కి ఇక్కడ చూడండి డిస్టెన్స్ కనుక్కుందాం. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1. ఓకే, x2 ఏది? ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. ఓకే, ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేద్దాం. x2 ఆన్సర్ ఎంత? 10 - x1 ఆన్సర్ ఎంత? 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత ఉంది? y y1 ఆన్సర్ ఎంత ఉంది? -3 ఉంది. ఈ మైనస్ ఆ మైనస్ ఏమవుతుంది? +3 హోల్ స్క్వేర్. మొత్తం ఆన్సర్ ఎంత మనకి? 10 యూనిట్స్. 10. ఇక్కడ రూట్ అవతల పోతే ఏమవుతుంది? స్క్వేర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, రూట్ x = x². రూట్ ఎప్పుడన్నా అవతల పోతే స్క్వేర్ అవుతుంది. రూట్ ఇక్కడ రూట్ అవతల పంపిద్దాం. 10 లో కల్లా 2 పోతే 8² ప్లస్ y +3 హోల్ స్క్వేర్ = 10². రూట్ అవతల పోతే స్క్వేర్ అండి. 8² అంటే ఎంత? 64 ప్లస్ ఇక్కడ చూడండి y +3 హోల్ స్క్వేర్ = 10² అంటే 100. ఇది ప్లస్ చేస్తున్నాం, అవతల పోతే మైనస్ అంటే y +3 హోల్ స్క్వేర్ = 100 - 64. ఓకే, 64 లో కల్లా 100 పోతే ఆన్సర్ ఎంత ఉంటుంది? 34 ఉంటుంది. 36 ఉంటుంది. సారీ, 36. స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది? రూట్ అవుతుంది. రివర్స్ అనమాట. ఇందాక రూట్ అవతల పోతే ఏమైంది? స్క్వేర్ అయింది కదా, ఇప్పుడు స్క్వేర్ అవతలకు వస్తే రూట్ అవుతుంది అనమాట. స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది? రూట్. అంటే y +3 = √36. y +3 ± 6 అనమాట. అంటే 6 6 జా 36. √36 వాల్యూ ఎంత? 6. ఇక్కడ ± కొట్టి 2 సార్లు రాసుకోవాలి. అంటే +6 ఒకసారి, మళ్ళా y +3 -6 ఒకసారి. ఓకే, ఇది +3 అవతల పోతే -3 అంటే y = 6 - 3 అంటే y వాల్యూ ఎంత వచ్చింది? 3 వచ్చింది అనమాట. ఓకే, ఫస్ట్ ఆన్సర్. ఇది +3 అవతల పోతే -3 అంటే y = -6 - 3. y = ఆన్సర్ ఎంత? -9. ఇది మన సొల్యూషన్స్ అనమాట, y వాల్యూ. ఓకే, నో డౌట్. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ హూజ్ సెంటర్ 3, 2 అండ్ పాస్ త్రూ ద -5, 6. అంటే ఒక సర్కిల్ ఉంది. ఓకే, ఈ సర్కిల్ మీద సెంటర్ వచ్చేసి 3, 2 అనమాట. ఇది O అనుకుందాం. ఇది మళ్ళా సెంటర్ వచ్చేసి ఎంత? O. 3, 2 అయింది. త్రూ ద అంటే పాస్ అవుతుంది అనమాట ఒక చోట. అది ఎక్కడ? -5, 6. అంటే ఇదంతా గ్రాఫ్ మీద అనమాట. అంటే ఈ రేడియస్ అనేది ఇప్పుడు మనం కనుక్కోవాలి. అంటే ఈ సెంటర్ నుంచి సర్కిల్ పాస్ అయిన లైన్ అంటే రేడియస్ ని మనం కనుక్కోవాలి. ఏం చేయాలా? ఇది ఏ అనుకున్నామంటే ఏంది? OA డిస్టెన్స్ కనుక్కుంటే అయిపోయి అదే రేడియస్ అవుతుంది మనకి. ఇక్కడ చూడండి, గివెన్ ద పాయింట్స్ సెంటర్, గివెన్ ద సెంటర్ O ఎంత? 3, 2 passing through A -5, 6 radius of the circle. అంటే OA డిస్టెన్స్ ని మనం కనుక్కోవాలి. కనుక్కొని ఫార్ములా ఏంది? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1. ఆ రేడియస్ అనేది కనుక్కోవాలి. సెంటర్ పాయింట్ వచ్చేసి 3, 2 ఒక చోట పాస్ అవుతుంది. ఎంత? -5, 6 కాడ. గ్రాఫ్ మీద అవి అన్ని గ్రాఫ్ పాయింట్స్ అనమాట. ఓకే, x2 - x1 ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2, రైట్? = x2 - x1. x2 ఎంత ఉంది మనకి? -5, ఫార్ములా మైనస్. x1 ఎంత ఉంది? 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1. y2 ఎంత ఉంది? 6 మైనస్ y1 ఎంత ఉంది? 2 ఉంది హోల్ స్క్వేర్
-5 -3 ఏమవుతుంది -8 హోల్ స్క్వేర్ ప్లస్ 6 లోపల 2 పోతే ఎంత 4 హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి 8 స్క్వేర్ అంటే ఎంత 64 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16 కలపండి ఎంత అవుతుంది మొత్తం √80 రెండు కలిపితే 18 ఇంకా ఏమని రాసుకోవచ్చు 16 5 రాసుకోవచ్చు 16 5 80. మళ్ళీ ఈ రూట్ అనేది రెండింటికి అప్లై చేస్తే ఏమవుతుంది √16 వాల్యూ ఎంత ఇక్కడ చూడండి √16 ఇంటూ √5 √16 వాల్యూ ఎంత మనకి 4 √5 కి వాల్యూ లేదు కాబట్టి అలాగే ఉంటుంది. అంటే ఎన్ని యూనిట్స్ ఉంది మొత్తము 4 √5 యూనిట్స్ ఉంది. ఓకే అర్థమైందా ఇంత రేడియస్ అనమాట ఇది రేడియస్. ఓకే ఇప్పుడు సెక్షన్ ఫార్ములా నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు నోట్ గైస్. ఓకే ఇప్పటి వరకు డిస్టెన్స్ ఫార్ములాస్ తో ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో అయిపోయింది. ఇప్పుడు సెక్షన్ ఫార్ములా. ఓకే ఇది ఒక్కటే టాపిక్ సెక్షన్ ఫార్ములా తర్వాత మిడ్ పాయింట్ ఇది ఒక్కటే టాపిక్. ఇక్కడ చూడండి బాగా సింపుల్ గా ఉంటుంది ఇదే సింపుల్ గా ఉంటుంది. ఇంకా ఇక్కడ చూస్తే మనకి ఏంది అసలు ఈ సెక్షన్ ఫార్ములా ఇక్కడ ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ విచ్ డివైడ్స్ ఒక పాయింట్ అనేది డివైడ్ చేస్తుంది జాయిన్ -1,7 అండ్ 4,-3 ఇన్ ద రేషియో 2:3. ఇక్కడ చూడండి ఒక లైన్ ఉంది ఒక లైన్ ఒక పాయింట్ అనేది డివైడ్ చేస్తుంది. ఆ డివైడ్ చేసిన పాయింట్ మనకు కనుక్కోవాలి. మనకిచ్చే హింట్స్ ఏంటంటే -1,7 తర్వాత వచ్చేసి 4,-3. ఓకే అంటే 2:3 అంటే ఇటు పక్క 2 భాగం అటు పక్క 3 భాగాలతో విభజించబడుతుంది ఒక పాయింట్. ఈ పాయింట్ డివైడ్ చేస్తుంది 2:3 తో ఈ లైన్ ని. అలా లైన్ ని డివైడ్ చేస్తున్నప్పుడు ఈ పాయింట్స్ ఎక్కడ డివైడ్ చేస్తుందో ఆ పాయింట్స్ మనం కనుక్కోవాలి. ఇదే సెక్షన్ ఫార్ములా మొత్తం. ఓకే ఇక్కడ చూడండి మరి సెక్షన్ ఫార్ములా కనుక్కోనిక ఫార్ములా ఏంది Px, y ఆ పాయింట్స్ కనుక్కోనిక ఎక్కడైతే సెక్షన్ చేస్తుందో ఆ పాయింట్స్ కనుక్కోనిక ఫార్ములా Px, y m1 into x2 plus m2 x1 by m1 plus m2 m1 y2 plus m2 y1 by m1 plus m2. okay solution given points a -1,7 b 4,-3 ఇక్కడ చూడండి m1:m2. ఓకే మనకి ఏ పాయింట్స్ రాసుకున్నాను బి పాయింట్స్ రాసుకున్నాను. రేషియో ఇప్పుడు ఇక్కడ చూడండి రేషియో మనకి m1:m2 కదా. m1 ఎంత మనకి 2:3 m2 ఎంత 3. మరి ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేద్దాం Px, y అంటే ఆ పాయింట్స్ ఎక్కడైతే డివైడ్ చేస్తున్నా ఆ పాయింట్స్ కనుక్కొని రేషియో రూపంలో ఉన్నప్పుడు ఫార్ములా m1x2 ప్లస్ m1x1 బై m1 ప్లస్ m2 కామా m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఓకే ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తే ఈజీగా అయిపోతుంది అన్నమాట. పెద్ద విషయం ఏం కాదు ఇది చాలా సింపుల్ గానే ఉంటుంది. m1 ఎంత మనకి 2 ఇంటూ x2 ఇగో ఇది x1 ఇది y1 ఇది x2 ఇది y2 x2 ఎంత ఉంది 4 ప్లస్ m1 ఎంత ఉంది మనకి 2 m2 ఎంత ఉంది మనకి 3 ఇంటూ x1 ఎంత ఉంది -1 ఉంది బై m1 ప్లస్ m1 ఎంత 2 ప్లస్ m2 ఎంత 3. ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేసుకొని వెళ్ళడమే. ఈ రేషియోలని m1:m2 ఇవి x1 y1 ఇది x2 y2 ఫార్ములా అంతే. m1 ఎంత మనకి 2 ఇంటూ y2 ఎంత -3 ప్లస్ ఫార్ములా ప్రకారం m2 3 ఇంటూ y1 ఎంత 7 బై m1 ప్లస్ m2 అంటే 2 ప్లస్ 3. ఓకే ఇక్కడ చూడండి సింపుల్ గానే అయిపోతుంది. 4 2 జా 8 ప్లస్ ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ 3 1 జా 3 బై 2 ఒక 3 5 కామా ఇక్కడ చూడండి 2 3 జా -6 ప్లస్ ఇక్కడ చూడండి 7 3 జా 21 బై 2 ఒక 3 5. ఓకే అయిపోయింది ప్రాబ్లం అంతే. ఇంకా 8 లోకల 3 పోతే ఎంత ఉంటుంది 5 ఉంటుంది 5/5 కామా 21 లోకల -6 పోతే ఎంత ఇక్కడ బిగ్ సింబల్ ఏముంది ప్లస్ లో ఉంది 21 లోకల 6 తీసేస్తే ఎంత 15/15 క్యాన్సిల్ చేయండి 5 1 జా 5 1 జా 5 1 జా 5 3 జా అంటే ఎంత వచ్చింది పాయింట్స్ 1,3. therefore Px, y ఈక్వల్ టు 1,3 అంటే x ఏమో 1 y ఏమో 3 అంటే 1,3 కాడ డివైడ్ చేస్తుంది అనమాట పాయింట్స్. ఇంతే ఇంకా ఏం లేదు క్యాలిక్యులేషన్ చేసుకోవడం లాస్ట్ కి క్యాన్సిలేషన్ ఉంటే క్యాలిక్యులేషన్ చేయడం లేకుంటే అలాగనే ఉంచేయడం. ఓకే సేమ్ ఇది కూడా అంతేగా చూడండి మరి ఇక్కడ చూడండి సేమ్ మీకు హోంవర్క్ ఇస్తలేండి ఇక్కడ గివెన్ పాయింట్స్
ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్ డివైడ్స్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ 4, -3 అండ్ 8, 5 ఇన్ ద ఇంటర్నల్ 3:1 ఇన్ ఇంటర్నల్. ఇక్కడ చూడండి ఏ ఎంత మనకి ఇప్పుడు 4, -3 అండ్ బి ఎంత మనకి 8, 5. ఓకే, రేషియో ఎంత? రేషియో m1:m2. m1 ఎంత 3:m1 m2 ఎంత 1. ఆ ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేస్తే ఇగో సేమ్ ఇదే రీతిలోనే px, y ఈక్వల్ టు m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఓకే, ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేసుకొని క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుంది. ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. ఓకే, m1 ఎంత మనకి 3 ఇంటూ x2 ఎంత 8 ప్లస్ m2 ఎంత 1 ఇంటూ x1 ఎంత 4 బై m1 ప్లస్ m2 అంటే 3 ప్లస్ 1 m1 ఎంత 3 ఇంటూ y2 ఎంత 5. ఇట నిదానంగా చేసుకుంటూ వెళ్ళిపోతే పర్లే, ఏం కాదు. m2 ఎంత మనకి 1 ఇంటూ y1 ఎంత -3 బై 3 ప్లస్ 1 m1 ప్లస్ m2 ఈక్వల్ టు ఇక్కడ చూడండి 8 3 జా 24 ప్లస్ 4 1 జా 4 బై 3 1 4 3 5 3 జా 15 ప్లస్ ఇంటూ మైనస్ 1 3 జా 3 బై 3 1 1 4 ఈక్వల్ టు ఇక్కడ చూడండి 24 1 4 ఎంత 28 బై 4 15 లో కల్లా 3 పోతే ఎంత 12 బై 4. క్యాన్సిల్ చేయండి. 4 1 జా 4 7 జా 4 1 జా 4 3 జా అంటే ఎంత వచ్చింది 7, 3 అంటే therefore p of x, y ఈక్వల్ టు 7, 3. ఇవి గైస్ సెక్షన్ ఫార్ములా. మరి సేమ్ దీని ప్రకారమే ఫార్ములా రాసుకోవడం. ఫస్ట్ దాన్ని x1 y1, తర్వాత దాన్ని x2 y2, తర్వాత రేషియో ఇస్తారు మనకి, దాన్ని m1 m2 అనుకొని ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేసి క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్తే అయిపోతుంది. అంటే మెయిన్ పాయింట్ గా ఈ రేషియోలు ఇవ్వడం జరుగుతుంది మనకి 2:3 లేకుంటే 1:2 ల భాగంలా అని. ఆ భాగాన్ని మనము m1:m2 కనుక్కొని ఎక్కడైతే డివైడ్ చేస్తుందో ఆ పాయింట్స్ మనం కనుక్కోవాలి. ఓకే, నో డౌన్. మీరు ఖచ్చితంగా హోంవర్క్ చేసి కామెంట్ చేయండి. ఓకే, నో డౌన్. ఓకే, ఇప్పుడు మిడ్ పాయింట్స్ అన్నమాట. మిడ్ పాయింట్ అంటే ఏంది? ఒక లైన్ ఉంది కదా, ఈ లైన్ మధ్యం అన్నమాట. అంటే p x, y ఈ పాయింట్స్ కనుక్కొని మనకి ఎటువంటిది రేషియో కానీ ఏమి ఇయ్యరు అనమాట. అసలు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి మీడియం పాయింట్స్ ఏముండే అవి కనుక్కొని వాడేది మిడ్ పాయింట్ ఫార్ములా. ఓకే, ఇక్కడ చూడండి ఫైండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ 3, 0, -1, 4. మరి మిడ్ పాయింట్ కనుక్కొని ఫార్ములా ఏంటంటే x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2 అనమాట ఫార్ములా. ఓకే, సొల్యూషన్ చూడండి. గివెన్ a ఈక్వల్ టు 3, 0 అండ్ b ఈక్వల్ టు -1, 4. ఓకే, ఇక్కడ మిడ్ పాయింట్ ఫార్ములా రాసుకొని డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేస్తే ఈజీగా చిన్నగానే ఉంటుంది. x1 ప్లస్ x2 బై y1 ప్లస్ y2 బై 2. ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. x1 ఎంత ఉంది 3 ప్లస్ x2 ఎంత ఉంది -1 ఉంది -1 బై 2 y1 ఎంత ఉంది 0 ప్లస్ y2 ఎంత ఉంది 4 ఉంది 4 బై 2. ఓకే, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ 3 లో కల్లా 1 పోతే 2 బై 2 ఇక్కడ 4 బై 2 కలిపితే 2 క్యాన్సల్ 1 మిగులుతుంది. 2 1 జా 2 2 జా అంటే ఏమొచ్చింది పాయింట్స్ 1, 2 వచ్చినాయి. అంటే మిడ్ పాయింట్ ఎంత 1 బై 2. మరి హోంవర్క్ చేయండి వీటిని రెండింటిని. మరి ఇది మిడ్ పాయింట్ గురించి. మిడ్ పాయింట్ అంటే ఇలా చేయాలి. మరి వాటికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు? If 1, 2, 4, y and x, 6 and 3, 5 are the vertices of the parallelogram taken in order x, y. అంటే ఇప్పుడు ఫైండ్ x అండ్ y అనుకోవాలి. అంటే పారలోగ్రామ్ అంటే ఏంది? ఇక్కడ చూడండి 4 సైడ్స్ ఉంటుంది. అలాగనే డయాగనల్స్ అనేటివి ఈక్వల్ గా ఉంటాయి. బైసెట్ చేస్తుంది అనమాట. డయాగనల్స్ బైసెట్ చేస్తే ఈక్వల్ ఉంటాయి. ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటాయి. అర్థమైందా? ఇవి ప్యారలల్ ఉంటాయి. ఇది మొత్తం 360 డిగ్రీస్. ఇది 2D షేప్ అనమాట. ఇది పారలోగ్రామ్ గురించి. ఓకే, ఇక్కడ చూడండి ఏ ఒక పాయింట్స్ 1, 2, బి యొక్క కోఆర్డినేట్స్ 4, y అలాగనే x, 6
తర్వాత 3,5. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఎక్స్ వై కనుక్కోవాలి. అంటే ఈ ఎక్స్ వై కనుక్కోవాలి. వీటికి డయాగ్నల్స్ ఇవి మిడ్ పాయింట్ ఫార్ములా ఉపయోగించి. ఎలా కనుక్కోవాలి చూడండి, గివెన్ a ఈక్వల్ టు 1,2, b ఈక్వల్ టు 4,y, c ఈక్వల్ టు x, 6, d ఈక్వల్ టు 3,5. ఓకే, ఇప్పుడు ఈ డయాగ్నల్స్ ఈక్వల్ కాబట్టి ఏమవుతుంది మనకి, ఏసీ ఇది ఏ బి సి డి అంటే ఏసీ ఈక్వల్ టు బిడి. అంటే డయాగ్నల్స్ అనేటివి ఈక్వల్ అవుతాయి. పారలోగ్రామ్, ఇక్కడ పారలోగ్రామ్ ని ఇవ్వడం జరిగింది కాబట్టి పారలోగ్రామ్ డయాగ్నల్స్ ఈక్వల్ గా ఉంటాయి అనమాట. అంటే ఏసీ ఈక్వల్ టు, అంటే ఏసీ ఈక్వల్ టు బిడి అది రాస్తాను. మరి ఏసీ మిడ్ పాయింట్ ఫార్ములా ఏంది మనకి, x1 ఇక్కడ చూడండి, ఏసీ డైరెక్ట్ రాసేస్తాను. ఏసీ మిడ్ పాయింట్స్ x1 ప్లస్ x2, ఇది x1 ఇది y1, ఇది a1 ఏ ఇది, సి ఏంది మనకి x2 ఇది y2. ఓకే, ఏసీ మిడ్ పాయింట్ అనుకుంటాం. ఫార్ములా ఏంది, x1 ప్లస్ x2, x1 ఎంత మనకి 1 ప్లస్ x2 ఎంత x/2 తర్వాత y1 ప్లస్ y2, y1 ఎంత 2 ప్లస్ తర్వాత y2 ఎంత 6/2. ఓకే, దీని ప్రకారం చూడండి ఈక్వల్ టు బీసీ మిడ్ పాయింట్, ఇది x1 ఇది y1, ఇది x2 ఇది y2. ఫార్మ్ ఏంది, x1 ప్లస్ x2, x1 ఎంత 4 ప్లస్ x2 ఎంత 3/2 y1 ప్లస్ y2, y ఎంత ఉంది y ప్లస్ y2 ఎంత ఉంది 5/2. ఓకే, ఇప్పుడు ఈ కండిషన్లు మొత్తం ఈక్వల్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ చూడండి సింపుల్ గానే ఉంటుంది. 1 ప్లస్ x/2 6 ఒక 2 ఎంత 8/2. రైట్, క్యాలిక్యులేషన్ చేసుకొని ఈక్వల్ టు 4 ఒక 3 ఎంత అవుతుంది 7/2 y ప్లస్ 5/2. ఆ ఎక్స్ వై అనుకుంటాం. ఇప్పుడు ఏంది, ఎక్స్ కోఆర్డినేట్స్ అన్ని పక్కకి రాసుకోవాలి. ఎక్స్ కోఆర్డినేట్స్ అంటే ఏంది, ఇది ఎక్స్ ఇది వై, ఇది ఎక్స్ ఇది వై. ఎక్స్ కోఆర్డినేట్స్ అన్ని సమానం చేయండి. ఎక్స్ ప్లస్ y/2 ఈక్వల్ టు 7/2 వై కోఆర్డినేట్స్ ఇక్కడ చూడండి, y ప్లస్ 5/2 ఈక్వల్ టు 8/2. 2 క్యాన్సల్, 2 క్యాన్సల్ డినామినేటర్ లో. అంటే ఎక్స్ కోఆర్డినేట్స్ అన్ని పక్కకి. ఇక్కడ చూడండి 1 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 7 y ప్లస్ 5 ఈక్వల్ టు 8. ఓకే, మనకి ఎక్స్ వాల్యూ వాళ్ళు ఇది ప్లస్ చేసిన అవతల పోతే మైనస్, అంటే x ఈక్వల్ టు 7 మైనస్ 1 x ఈక్వల్ టు 6 అయిపోయింది. ఇది ప్లస్ 5 అవతల పోతే మైనస్ 5, అంటే x ఈక్వల్ టు 8 మైనస్ 5, అంటే y ఈక్వల్ టు 8 లో 5 పోతే 3, అంటే y ఈక్వల్ టు 3. అంతే కోఆర్డినేట్స్. దేర్ ఫోర్ x ఈక్వల్ టు 6 y ఈక్వల్ టు 3. ఇది అనమాట కోఆర్డినేట్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ a -2,2 అండ్ b 2,8 ఇంటూ ద 4 ఈక్వల్. ఇక్కడ చూడండి ఒక లైన్ 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తుందంట. ఆ పాయింట్స్ ఏంటివి ఇక్కడ చూడండి, 4 ఈక్వల్ పార్ట్ చేస్తున్నట్ట. అంటే ఏ ఈ పాయింట్ నుంచి అంటే -2,2 కా నుంచి 2,8 వరకు 4 ఈక్వల్ పార్ట్ చేస్తున్నట్ట. 1 2 3 ఇక్కడ చూడండి 1 2 3 4 ఈక్వల్ పార్ట్ చేస్తుంది. మరి ఆ పాయింట్స్ ఉన్నాయి చూడండి, ఆ పాయింట్స్ ని ఇప్పుడు మనం కనుక్కోవాలి. అంటే దీన్ని P, దీన్ని Q, దీన్ని R అనుకుందాం. ఎలా కనుక్కుంటాం, ఇప్పుడు ఇది ఏ కదా, ఇది B. ఓకే, ఇప్పుడు ఏబికి మిడ్ పాయింట్ ఏది, Q అనుకుంటాం. అయితే ఫస్ట్ ఒకటి వచ్చింది, Q వచ్చిన తర్వాత ఏం చేస్తాం, Q ఏ మిడ్ పాయింట్ ఏమవుతుంది P అవుతుంది. P ఒక పాయింట్స్ వస్తుంది, ఆల్రెడీ Q వచ్చింది కాబట్టి QB పాయింట్స్ మధ్యలో ఏముంది R వచ్చింది. R కూడా కనుక్కుంటాం మిడ్ పాయింట్ ఫార్ములా ఇచ్చి. అంటే ఒక్కటి కనుక్కున్నాం అనుకో మిగతా 2 వచ్చేస్తుంది. ఎలా, Q ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ AB. ఏబికి మిడ్ పాయింట్ ఏముంది Q ఉంది కాబట్టి Q. ఓకే, ఫార్ములా ప్రకారం వెళ్దాం. x1 ప్లస్ x2 అంటే ఇది x1 ఇది y1, ఇది x2 ఇది y2. ఫార్ములా ప్రకారం వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి x1 ఎంత ఉంది -2 ప్లస్ x2 ఎంత ఉంది 2 ఉంది బై 2 y1 ప్లస్ y1 ఎంత ఉంది 2 ఉంది ప్లస్ 8/2. ఓకే, ఇక్కడ చూడండి -2 ప్లస్ 2 ఆన్సర్ ఎంత వస్తుంది 0. 0 బై ఎనీథింగ్ వాల్యూ 0. 8 ఒక 2 ఎంత 10/2 చేస్తే ఆన్సర్ ఎంత 5. అంటే Q ఒక మిడ్ పాయింట్స్ ఏమొచ్చింది 0,5 వచ్చింది. అయిపోయింది, Q అయిపోయింది. మనకి ఇప్పుడు P కావాలి. అంటే P ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఏం చేయాలా QA అనమాట. ఇప్పుడు QA అంటే QA మిడ్ పాయింట్ ఏమొస్తుంది P అనమాట. P మిడ్ పాయింట్స్ అనుకోవాలి. ఇప్పుడు
ఇక్కడ చూడండి మళ్ళీ ఫార్ములా x2 మైనస్ x1, ఇది x1 అవుతుంది, ఇది y1 అవుతుంది. ఇప్పుడు ఇది తీసేయాలి, ఇది x2 y2, x1 ప్లస్ x2 అంటే x1 ఎంత ఉంది -2 ప్లస్ x2 ఎంత ఉంది 0/2 కామా y1 ప్లస్ y2, y1 ఎంత ఉంది 2 ప్లస్ y2 ఎంత ఉంది 5/2 ఈక్వల్ టు, ఇంకా చూడండి మిడ్ పాయింట్ ఫార్ములా ప్రకారం వెళ్ళిపోతే అయిపోతుంది. అది x1 x2, ఇది x1 ఇక్కడ -2/2, 2 క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ ఎంత మిగులుతుంది -1 మిగులుతుంది కామా 5 6 7 7/2 అంటే -1 కామా p ఒక మిడ్ పాయింట్స్ ఏమవుతుంది -1 కామా 7/2. ఓకే, ఇప్పుడు r అనుకుందాం. r అనుకోవాలంటే ఏం చేయాలా, మిడ్ పాయింట్ ఆఫ్ QB అనమాట. QB, Q కి B కి మిడ్ పాయింట్ ఏముంది r ఉంది కాబట్టి r మిడ్ పాయింట్స్ సేమ్. ఇప్పుడు ఇది తుడిపేసుకోవాలి ఇవన్నీ. ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. ఫార్ములా ప్రకారం x1 ప్లస్ x2, x1 ఎంత 0 ప్లస్ x2 ఎంత 2/2 కామా y1 ప్లస్ y2 5 ప్లస్ y2 ఎంత 8/2. ఓకే, 2/2 అంటే ఎంత వస్తుంది ఆన్సర్ 1 వస్తుంది, రైట్. 8 ఒక 5 ఎంత 13/2, క్యాన్సల్ కాదు కాబట్టి అట్నే ఉంటుంది. అంటే దేర్ ఫోర్ p ఈక్వల్ టు 0,5, అట్నే q ఈక్వల్ టు -1, 7/2, r ఈక్వల్ టు 1,13/2. ఇవి మిడ్ పాయింట్స్ అనమాట. ఆ 4 ఈక్వల్ పార్ట్ చేసిన పాయింట్స్ అనమాట. ఇంకా ఏ కూడా రాసుకోవచ్చు, a ఈక్వల్ టు -1, 2,2, b ఈక్వల్ టు 2,8 అనమాట. 4 ఈక్వల్ పార్ట్ చేస్తుంది. ఆ మిడ్ పాయింట్స్ మనం కనుక్కున్నాం. ఓకే, ఇప్పుడు ఇంకొక లాస్ట్ పార్ట్ అనమాట, అది చెప్పేసి కంప్లీట్ చేస్తాను. ఓకే, నోడల్. ఓకే, లాస్ట్ ప్రాబ్లమ్స్ అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్, చిన్న చిన్నగా ఉంటాయి ఆన్సర్లు. ఇక్కడ చూడండి 4th క్వశ్చన్ మిడ్ పాయింట్ గురించే. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ ఏ వేర్ AB is the diameter of this circle whose center is 2, -3 and B is 1, 4. ఇక్కడ ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ యొక్క కోఆర్డినేట్స్ కనుక్కోవాలి. వేర్ AB is the diameter of the circle అంటే సర్కిల్ లో ఒక డయామీటర్ AB అనేది ఉంది. అందులో సెంటర్ అంటే సెంటర్ అయింది, ఇది సర్కిల్ సెంటర్ 2, -3, ఇది O అనుకుందాం. అండ్ B is 1, 4. అలాగైతే ఏ యొక్క కోఆర్డినేట్స్ ఏంటివి, ఇదే క్వశ్చన్ అనమాట. మరి ఇప్పుడు దీనికంటే ఇక్కడ చూడండి, డయామీటర్ కి మిడ్ పాయింట్ ఏమవుతుంది, సెంటర్ O అవుతుంది. డయామీటర్ కి మిడ్ పాయింట్ ఏమవుతుంది, సెంటర్ అవుతుంది. మిడ్ పాయింట్ ఆఫ్ ది డయామీటర్ దేనికి సమానం అవుతుంది, సెంటర్ కి సమానం అవుతుంది. మనం మిడ్ పాయింట్ బేస్ చేసుకొని మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఎలాగా, ఇక్కడ చూడండి మిడ్ పాయింట్ ఆఫ్ డయామీటర్ ఏంది మనకి AB ఈక్వల్ టు సెంటర్ ఏది మనకి O, రైట్. AB డిస్టెన్స్, AB మిడ్ పాయింట్ x1 ప్లస్ x2, x2/2 y1 ప్లస్ y2/2, రైట్. ఓ మొత్తం ఆన్సర్ ఎంత రావడం జరిగింది 2, -3, రైట్. ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇక ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. x1 ఎంత ఉంది xa ప్లస్ x2 ఎంత ఉంది మనకి 1 ఉంది 1/2 y1 ఎంత ఉంది y ప్లస్ y2 ఎంత ఉంది 4 ఉంది /2 ఈక్వల్ టు 2, -3. ఓకే, అంటే ఇది x కోఆర్డినేట్ కి సమానం కాబట్టి x ప్లస్ 1/2 ఈక్వల్ టు 2, y ప్లస్ 4/2 ఈక్వల్ టు -3. ఇది 2 డివైడ్ చేసిన అవతల పోతే ఇంటూ, అంటే x ప్లస్ 1 ఈక్వల్ టు 2 ఇంటూ 2, x ప్లస్ 1 ఈక్వల్ టు 2, 2 = 4. ఇది +1 అవతల పోతే -1, అంటే x ఈక్వల్ టు 4 - 1, x ఈక్వల్ టు 3. x వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు y వాల్యూ, ఇది 2 డివైడ్ చేసిన అవతల పోతే ఇంటూ, అంటే y ప్లస్ 4 ఈక్వల్ టు -3 ఇంటూ 2, y ఇక్కడ చూడండి 4 3 2 = 6 -6 +4 అవతల పోతే -4, అంటే -6 -4, అంటే y వాల్యూ ఎంత వచ్చింది -10. అంటే ఏ యొక్క కోఆర్డినేట్స్ ఏమైనాయి, దేర్ ఫోర్ ఏ కోఆర్డినేట్స్ ఏమైనాయి x, y 3, -10. ఇది మన ఆన్సర్ అన్నమాట. మరి సేమ్ దీన్ని బేస్ చేసుకుని ఇది హోంవర్క్ చేయండి. ఓకే, త్వరగా ఇక్కడ చూడండి, ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ 2, 3 అంటే సర్కిల్లో ఓకే సర్కిల్లో సెంటర్ ఎంత 2, 0 అన్నట. దెన్ ద డయామీటర్ 6, 0 అంటే 6, 0
ఓకే, మరి అదర్ సైడ్ అంటే ఏ యొక్క కోఆర్డినేట్స్ కనుక్కోండి. సేమ్ ఇంతే, మిడ్ పాయింట్ ఫార్ములా వాడతావు. ఇది నీకు తెలియాలి. దేనికి సమానం అవుతుంది? డయామీటర్ సెంటర్ కి సమానం అవుతుంది, అదే మిడ్ పాయింట్. దాన్ని బేస్ చేసుకొని ఎక్స్ వై కనుక్కోవాలి. ఇది హోంవర్క్, కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్ లో రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రెండు ప్రాబ్లమ్స్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్ లో రావడం జరిగింది అనమాట. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్. ఇక్కడ చూడండి, మిడ్ పాయింట్ కనుక్కోవాలి. ఈ అంటే మనకి ఇచ్చిన కండిషన్ ఏంది? cos 0 degrees, 0 అండ్ గివెన్ రాద్దాం ఇక్కడ. గివెన్ ద cos 0 degrees, 0 అండ్ 0, sin 90 degrees. అంటే వీటిని బేస్ చేసుకొని మిడ్ పాయింట్ కనుక్కోవాలంట. అసలు ఆ ఏ అనుకుంటాం. cos 0 degrees ఆన్సర్ ఎంత? 1. టెక్నామెట్రీ ఫార్ములాస్ కానీ తెలిస్తే బాగుంటుంది మీకు, లేకుంటే కానీ అర్థం కాదు. cos 0 degrees ఆన్సర్ ఎంత? 1. ఆల్రెడీ ఇక్కడ 0 ఇవ్వడం కాబట్టి ఇది 0. అండ్ బి 0 ఆల్రెడీ ఇవ్వడం జరిగిందంటే బి 0 అలాగే ఉంటుంది ఎక్స్ కోఆర్డినేట్. sin 90 degrees ఆన్సర్ ఎంత? 1. అంటే ఇప్పుడు ఈ రెండింటికి మిడ్ పాయింట్ కనుక్కోవాలి. మిడ్ పాయింట్ ఫార్ములా ఏంది మనకి? x1 y1 x2 y2 x1 ప్లస్ x2 by 2 ఏబికి y1 ప్లస్ y2 by 2. x1 ఏముంది? 1 ప్లస్ x2 ఏముంది? 0 by 2 y1 ఏముంది? 0 ప్లస్ y2 ఎంత ఉంది? 1 by 2. ఇక్కడ ఫార్ములా చూస్తే ఏమొస్తుంది? 1 by 2 వస్తుంది. 1 తో కలిపితే 1 by 2, ఇక్కడ 1 by 2 అంతే. ఓకే, అయిపోయింది. మరి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది కానీ సింపుల్ ఉంటుంది. ఇది సెంట్రాయిడ్ గా అనుకోవాలి. అంటే ఒక ట్రయాంగిల్ లో ఈ పాయింట్స్ అన్నమాట మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ కోఆర్డినేట్స్, బి కోఆర్డినేట్స్, సి కోఆర్డినేట్స్. ఆ కోఆర్డినేట్స్ ఎలా ఇవ్వడం జరిగింది? tan 45 degrees, cot 90 degrees అంటే వాల్యూస్ రాయాలి మనము. బి కోఆర్డినేట్స్ sin 0 degrees, tan 45 degrees. సి sin 0 degrees, cos 90 degrees. మిడ్ పాయింట్ అంటే ఈ సెంట్రాయిడ్స్. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ ది వర్టిసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్. అంటే ఈ ట్రయాంగిల్ సెంటర్ ని మనం కనుక్కోవాలి. దానికి వాడే ఫార్ములా, సెంట్రాయిడ్ ఫార్ములా x1 ప్లస్ x2 ప్లస్ x3 by 3 y1 ప్లస్ y2 ప్లస్ y3 by 3 అనమాట. వాటిని కనుక్కోవాలి. దానికంటే ముందర మనం వీటిని చేంజ్ చేయాలి. tan 45 degrees ఆన్సర్ ఎంత? వీటి కోఆర్డినేట్స్ రాయాలి ఇప్పుడు మనం. tan 45 degrees ఆన్సర్ ఎంత? 1. మీరు టెక్నామెట్రీ లెసన్ గా తీస్తే టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్ వాల్యూస్ అనమాట. cot 90 degrees ఆన్సర్ ఎంత? 0. బి sin 0 degrees ఆన్సర్ ఎంత? 0. tan 45 degrees ఆన్సర్ ఎంత? 1. సి నెక్స్ట్ sin 0 degrees ఆన్సర్ ఎంత? 0. cos 90 degrees వాల్యూ 0. ఇప్పుడు సెంట్రాయిడ్ ఫార్ములా ఇక్కడ ఉంది కదా, ఇది x1 అవుతుంది, ఇది y1 అవుతుంది, ఇది x2 అవుతుంది, ఇది y2 అవుతుంది, ఇది x3 అవుతుంది, ఇది y3 అవుతుంది. ఓకే, ఫార్ములా ఏంది మనకి? x1 ప్లస్ x2 ప్లస్ x3 by 3. ఓకే, ఫార్ములా ప్రకారం వెళ్ళిపోదాం. x1 1 ప్లస్ x2 0 ప్లస్ x3 0 by 3, y1 ప్లస్ y2 ప్లస్ y1 ప్లస్ y2 1 ప్లస్ y3 0 by 3. ఇక్కడ చూడండి, మొత్తం కలిపితే ఏమొస్తుంది? 1 by 3 వస్తుంది. ఇక్కడ కూడా 1 by 3 వస్తుంది. ఇవే కోఆర్డినేట్స్. ఓకే, ఇది అనమాట ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 2 మార్క్స్. ఇవి అర్థమైతేనే 8 మార్క్స్ మనకు అర్థమైంది, లేకుంటే అస్సలు అర్థం కాదు. ఓకే, నో డౌన్. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. చివరి దాకా వినింటే మీరు ఖచ్చితంగా మీ అందరికి ఆల్ ద బెస్ట్ అనమాట, ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామినేషన్ కి. ఓకే, నో డౌన్.